మిథున రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే, మీ మాటే మీ బలం, మీ మాటే మీ బలహీనత రెండు కూడా కొంచెం. అందుకని ఏం చేయాలి? నోరు అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి గారికి నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ అని కూడా చెప్పచ్చు. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మనం చెప్తున్నాం. ఇది ఏ మాట ఆపుకోవాలో, ఏ మాట చెప్పాలో, ఎక్కడ నోరు తెరిస్తే లాభమో, ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. గురు భగవానుడు 1, శని 10, రాహు 9, కేతు 3, బుధుడు మిథున రాశి అధిపతి. అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి? మీ మాటకు శక్తి ఉంది, కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, మాట పొదుపులో ఉంచుకోండి. ఇది ఒకటి మంచిది. తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది. ఉద్యోగస్తుల పనిభారం పెరుగుతుంది. సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద. ఈ నెల వాదనలు వద్దు, చాలా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరపాటు నిర్ణయంతో. జాగ్రత్తగా ఉండాలి. పనితో సమాధానం ఇవ్వాలి, కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు. ఈ నెల మాట తక్కువ, ఫలితం ఎక్కువ చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదనపు వివరణ వద్దు, జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చెప్పండి చాలు. ఇక ఇండస్ట్రీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో డాక్యుమెంటేషన్ ముఖ్యం. మీ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం అంటే చేయండి. వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం. ఒకరికొకరు కలిసేటప్పుడు జాగ్రత్తగా, పార్ట్నర్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి. అన్నీ రాసి పెట్టుకోండి. ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు, షేర్ మార్కెట్, న్యూస్ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం. ఏదో ఇన్స్టాలో చూసాము, ఫేస్బుక్లో చూసాము, పెట్టేసాము, నష్టపోయామంటే తప్పు. బాగా రీసెర్చ్ చేసి చేయండి, ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టేట్గా ఉంది. విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీనివల్ల చాలా వాల్టెడ్గా ఉంది మార్కెట్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా అసలు ఫ్యూచర్స్ జోలికే వెళ్ళకండి, నష్టపోతారు. ఎవరైనా ఫ్యూచర్స్లో గెలిచాలని చెప్పాలంటే అన్నీ అబద్ధం. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, మెటల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా డబ్బు దూరం అవుతుంది, లేకపోతే షార్ట్ టర్మ్లో చేయడం ఇలా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది. కొంచెం మన కస్టమర్స్కి కొత్తదనం ఏమైనా చెప్పండి, అన్నీ కలిసి వస్తుంది. విదేశీయ చదువు, విదేశీయ ఉద్యోగం చేసేవారికి, అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్నటువంటి వారికి జూలై తర్వాత మీకు ఉపశమనం ఉంటుందని చెప్పచ్చు. ఈ వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాట నమ్మద్దు, మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి. ఇక రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి. జాగ్రత్త. డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చేయవద్దు. మొత్తం ఈ యొక్క మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగుంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. ఇక కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి, మీరు మాట్లాడకండి. జడ్జి ముందర అతిగా మాట్లాడితే మీ కేసు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాదనలు పెరుగుతాయి, మాటల వల్ల కేసులు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం. బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇక స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికి టెన్షన్ ఉంటుంది, నిద్రనితల ఉంటుంది, చేతులు భుజాల సమస్యలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ టైం తగ్గించండి. నిశ్శబ్దం అవసరం బాగా. ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ పక్కన పడేయండి. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్గా ఉండాలంటే కొంచెం పక్కన పడేయండి. ఇక అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే, ఇలా పచ్చ, లేత పసుపు చాలా కలిసి వస్తుంది. అదృష్టమైన రంగు. అదృష్ట సంఖ్య 5 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నిమిషంలో. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు, ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. బుధవారం ఓం బుధాయ నమః అని 21 సార్లు చెప్పండి. శక్తివంతమైనటువంటి పరిహారంగా ఉంటుంది అది. అనవసరపు మాటలు తగ్గించండి, అబద్ధాలు చెప్పవద్దు. ఇదే ప్రధానమైనటువంటి పరిహారం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని మీ ఇంటి ఇలవేలుపు దగ్గర కానీ లేదా మీ ఇష్టదేవుల దగ్గర కానీ వెలిగించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ఎవరు చెప్పినా చివరి నిజం ఒకటి చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. ఫిబ్రవరి మిథున రాశికి అదృష్టం మాటల్లో లేదు, మౌనంలో ఉంది.